సినీ నటుడు మాజీ ముఖ్యమంత్రి టీడీపీ వ్యవస్థాపకుడు నందమూరి తారక రామారావు 21వ వర్ధంతి సందర్భంగా నందమూరి కుటుంబ సభ్యులు ఆయనకు ఘనంగా నివాళులర్పించారు. హైదరాబాద్లోని ఎన్టీఆర్ ఘాట్ దగ్గర హరికృష్ణ, బాలకృష్ణ, జూనియర్ ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్, భువనేశ్వరి, బ్రాహ్మణి, మనవడు దేవాంశ్ తదితరులు ఎన్టీఆర్కు పుష్పాంజలి ఘటించారు. ఎన్టీఆర్ లాంటి మహానుభావుణ్ణి తెలుగు జాతి తరతరాలు గుర్తు చేసుకుంటూనే ఉంటుందన్నారు హరికృష్ణ. పేదలు, బలహీన వర్గాల అభ్యున్నతి కోసం ఆయన ఎన్నో సంస్కరణలు తీసుకొచ్చారని కొనియాడారు. దేశంలో ఎందరో మహానుభావులు ఉన్నారు, కానీ వారికంటూ ఒక ప్రత్యేకత ఉంది. ఎవరైనా సరే వారు రాష్ట్రానికే పరిమితమయ్యారు. కానీ అన్న నందమూరి తారక రామారావు గారు ఆయన సంస్కరణ ద్వారా రాష్ట్ర దిశనే కాదు, దేశ దిశను కూడా మార్చిన మహామనిషి ఆయన. ఆడబడుచులకి మగవారితో పాటు ఆస్తిలో సమాన హక్కు కల్పించారు. 1985 సంవత్సరంలో అసెంబ్లీలో తీర్మానం చేసి బిల్ పాస్ చేసి పంపిస్తే మరి అది సెంట్రల్ గవర్నమెంట్కి వెళ్ళి ఎన్టీఆర్ కన్ను మూసి ఏళ్లు గడుస్తున్నా ఆయన మీద ఉన్న అభిమానం పెరుగుతుందే తప్ప తగ్గడం లేదన్నారు జూనియర్ ఎన్టీఆర్. ఆయన భౌతికంగా జనం మధ్య లేకున్నా చేసిన కార్యక్రమాలు గుర్తున్నాయన్నారు. విశ్వవిఖ్యాత నట సార్వభౌమ నటరత్న నందమూరి తారక రామారావు గారి 21వ వర్ధంతి. ఏళ్లు గడుస్తూనే ఉన్నాయి. ఆయన మనల్ని అందరినీ వదిలేసి వెళ్ళిపోయి ఏళ్లు పెరిగే కొద్దీ ఆయన లేని భావం కూడా ఇంకా ఎక్కువ కలుగుతూనే ఉంటుంది. కొంతమంది మహానుభావులు భౌతికంగా మనల్ని విడిచి వెళ్ళిపోయినా వాళ్ళు చేసిన మంచి కార్యక్రమాలు కానివ్వండి, వారితో పంచుకున్న అనుభూతులు కానివ్వండి. ఎన్టీఆర్కు భారతరత్న ఇచ్చేలా కేంద్రంపై ఒత్తిడి తెస్తామన్నారు ఎన్టీఆర్ తనయుడు, సినీ నటుడు, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ. ఎన్టీఆర్ వ్యక్తి కాదు, ఒక శక్తి అన్నారు. టీడీపీకి ఉన్న క్యాడర్ ఏ పార్టీకి లేదన్నారు బాలకృష్ణ. రాజకీయాల్లోకి వచ్చాక ఎన్నో విప్లవాత్మకమైన పథకాలను తీసుకొచ్చి మహిళలకైతేనేమి, అటు బడుగు బలహీన వర్గాలు, వెనకబడిన కులాలైతేనేమి, అందరూ కూడా మైనారిటీలు అందరూ కూడా ఈ అధికారంలో ఉన్న పదవులకు దూరంగా ఉన్న వారందరికీ చేయూతనిచ్చి అధికార పీఠం మీద కూర్చోబెట్టిన మహానుభావుడు నందమూరి తారక రామారావు గారు. మరి ఇవాళ ఎక్కడికి వెళ్ళినా ఇవాళ మన వాళ్ళు గుర్తింపు పడుతున్నారంటే, తెలుగు వారిగా గుర్తింపు పడుతున్నారంటే అది ఆ మహానుభావుడు మనకిచ్చిన ఒక గుర్తింపు. ఎన్టీ రామారావు గారికి ఈ భారతరత్న కోసం తప్పకుండా అందరం దానికోసం ఒత్తిడి తీసుకొస్తామని కేంద్ర ప్రభుత్వం మీద దాన్ని సాధిస్తామని కూడా ఈ సభాముఖంగా తెలియజేసుకుంటూ, మరోవైపు రసూల్పురాలోని ఎన్టీఆర్ విగ్రహానికి బాలకృష్ణ, టీడీపీ నేతలు ఎల్ రమణ, రేవంత్ రెడ్డి పూలమాలలు వేసి నివాళులర్పించారు. శాంతి కపోతాలు ఎగరవేశారు. అనంతరం అమరజ్యోతి ర్యాలీని బాలకృష్ణ ప్రారంభించారు. రసూల్పురా నుంచి నెక్లెస్ రోడ్ మీదుగా ఎన్టీఆర్ ఘాట్ వరకు అమరజ్యోతి ర్యాలీ నిర్వహించారు.
ఆ తర్వాత బసవ తారక క్యాన్సర్ ఆసుపత్రిలో ఎన్టీఆర్ దంపతుల విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు బాలకృష్ణ. వచ్చి ఎన్నో విప్లవాత్మకమైన పథకాలను కూడా ప్రవేశపెట్టడం జరిగింది. మహిళల కోసం అయితేనేమి, బడుగు బలహీన వెనుకబడిన కులాలకైతేనేమి, అలాగే దళితులకైతేనేమి, అలాగే మైనారిటీస్కి అయితేనేమి, అప్పటి వరకు ఈ యొక్క అధికారంలో ఉన్న పదవులు దూరంగా ఉన్న వాళ్ళందరికీ చేయూతనిచ్చి అధికార పీఠం మీద కూర్చోబెట్టిన మహానుభావుడు నందమూరి తారక రామారావు గారు ఇవాళ తెలుగుదేశం పార్టీ ఇవాళ ఈ ఆసుపత్రి బసవ తారక ఇండో అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ అండ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఆనాడ అమ్మగారు పరమపదించడం క్యాన్సర్ వ్యాధి ద్వారా వల్ల మరి ఆవిడ జ్ఞాపకార్థం ఈ యొక్క ఖరీదైన వైద్యాన్ని సామాన్యులకి అతి తక్కువ ధరలో ఎన్టీఆర్ ఘాట్ దగ్గర లక్ష్మీ పార్వతి నివాళులర్పించారు. ఏపీలో ప్రస్తుత పాలన చూస్తే ఎన్టీఆర్ ఆత్మ ఎంతగానో క్షోభిస్తుందని అన్నారు లక్ష్మీ పార్వతి. తనను ఎన్టీఆర్ భౌతికంగా వదిలిపెట్టి వెళ్లినా మానసికంగా తనతోనే ఉన్నారన్నారు ఆమె. నేను ఎప్పుడూ ఒక్కటే అనుకుంటాను ఆయన గురించి. ఆయన చనిపోయిన తర్వాత నా పోరాటం మొదలైంది. ఇప్పటికి 22 సంవత్సరాలు ఆయన భౌతికంగా వదిలిపెట్టి వెళ్ళి మానసికంగా ఏ ఒక్క క్షణం కూడా నాకు ఆయన దూరంగా లేరు. నాకంటే కూడా ప్రజలకు ఆయన అసలు ఎప్పుడూ దూరంగా లేరు అనేది నాకు అర్థమవుతానే ఉంటుంది. ఎన్టీఆర్ మనవరాలిగా పుట్టడం నా అదృష్టమని అన్నారు సీఎం చంద్రబాబు కోడలు నారా బ్రాహ్మణి. ఎన్టీఆర్ 21వ వర్ధంతి సందర్భంగా ఎన్టీఆర్ భవన్లో జరిగిన లెజెండరీ బ్లడ్ డొనేషన్ క్యాంప్ను నారా భువనేశ్వరి బ్రాహ్మణి ప్రారంభించారు. బ్లడ్ డొనేషన్ క్యాంప్కు అద్భుతమైన స్పందన వచ్చిందని, తెలుగు రాష్ట్రాల్లో 185 బ్లడ్ క్యాంపులు నిర్వహిస్తున్నామన్నారు బ్రాహ్మణి. మీ అందరికీ తెలుసు, ఇవాళ స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి 21వ వర్ధంతి. తెలంగాణ, ఆంధ్ర రాష్ట్రాల్లోనే కాకుండా ప్రపంచంలో ఉన్న తెలుగు వారందరి హృదయాల్లో ఒక చెరుగని ముద్రగా ఉన్న మహానుభావుడు ఎన్టీఆర్ గారు. నేను నిజంగా ఆయన మనవరాలుగా పుట్టడం నా అదృష్టంగా వారం రోజుల పాటు ఎన్టీఆర్ వర్ధంతి కార్యక్రమాలను నిర్వహిస్తామన్నారు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్. ఎన్టీఆర్ 21వ వర్ధంతిని పురస్కరించుకుని సిద్ధార్థ ఫార్మసీ కాలేజీలో నిర్వహించిన కార్యక్రమాల్లో పాల్గొన్నారు. వర్ధంతి సందర్భంగా తెలుగువారి జ్ఞాపకం పేరుతో ఏర్పాటు చేసిన ఎగ్జిబిషన్ను లోకేష్ ప్రారంభించారు. ఇటు రాజకీయాల్లో కూడా ఆయనది ఒక స్పెషల్ మార్క్ అనేది ఆయన పెడతాం జరిగింది. నేను కానీ బ్రహ్మని కానీ ఒకటే ఆలోచించాం, అలాంటి మహనీయుడికి ఎలాంటి మ్యూజియం ఏర్పాటు చేయాలి, ఆయన ఆలోచనలు అదేవిధంగా తెలుగు ప్రజలకి ఆయన చేసింది ప్రజలకి మళ్ళీ ఎలా చూపించాలని మేము చాలా రోజు నుంచి ఆలోచిస్తున్నాం. దాంట్లో భాగంగా పోయిన వర్ధంతి నాడు అంటే 20వ వర్ధంతి నాడు హైదరాబాద్లో ఒక మినీ ఎగ్జిబిషన్ చేసాం. దాంట్లో భాగంగా చాలామంది మీరు అక్కడికి వచ్చారు. ఆ మినీ ఎగ్జిబిషన్లో ఒక మొదటి ప్రయత్నం నేను చేస్తాం జరిగింది. ఈరోజు దాదాపు 1 సంవత్సరం పాటు కష్టపడి ఈరోజు దాన్ని ఒక లెవెల్కి తీసుకొస్తాం జరిగింది. ఆయన సినిమానే కాదు, రాజకీయాలే కాదు, ఆయన పుట్టినప్పుడు ఎలాంటి పరిస్థితుల్లో పుట్టినారు, గ్రామంలో ఆయన ఏం చేశారు, ఎలా ఆయన పైకి వచ్చారు, చెన్నైకి ఆయన ఎలా వెళ్ళారు, దాని తర్వాత సినిమా రంగాల్లోకి ఎట్లా దిగారు. ఇటు అనంతపురంలో ఎన్టీఆర్ 21వ వర్ధంతి సందర్భంగా నగరంలోని టీడీపీ పార్టీ కార్యాలయంలో ఎన్టీఆర్ సర్కిల్ దగ్గర ఉన్న విగ్రహానికి మంత్రులు, ఎమ్మెల్యేలు, జిల్లా నేతలు పూలమాలలు వేసి నివాళులర్పించారు. పేదల అభివృద్ధి కోసం ప్రతి క్షణం తపించిన వ్యక్తి ఎన్టీఆర్కు భారతరత్న ఇవ్వాలని డిమాండ్ చేశారు మంత్రులు. ₹2 కిలో బియ్యం ప్రవేశపెట్టిన ఘనత మన రామారావు గారికి దక్కుతుంది. పెన్షన్లు కూడా ఈరోజు చాలామంది వేరే వాళ్ళందరూ కూడా చెప్తున్నారు, వేరే పార్టీ వాళ్ళు ఈరోజు చెప్పడం కాదు, మేము 200 ఇచ్చినామని గొప్పగా ఆ రోజు చెప్పారు. అది కాదు, ముఖ్యంగా నందమూరి తారక రామారావు గారే ఆ రోజు పెన్షన్లు ఇచ్చిన ఘనత కూడా
మన నందమూరి తారక రామారావు గారికే దక్కుతుంది. పెన్షన్లు కానీ, అదేవిధంగా ₹2 కిలో బియ్యం కానీ, ఆస్తుల హక్కు, మహిళలకి ఆస్తుల హక్కు కల్పించిన నాయకుడు కానీ, అదేవిధంగా ఇండ్లు ఇచ్చిన ఘనత కానీ, ఇవన్నీ కూడా కీర్తిశేషులు నందమూరి తారక రామారావు గారికి దక్కుతాయి. అయినా మనకి కనుమరుగైన ప్రతి ఒక్క పేద గుండెల్లో ఈరోజు చిరస్థాయిగా నిలబడిన వ్యక్తి నందమూరి తారక రామారావు గారు. భారతరత్నం ఇవ్వాలని మేము కూడా చంద్రబాబు సార్కి ప్రపోజ్ చేస్తామని కూడా తెలియదు. వివిధ ప్రాంతాల్లో అన్నగారి ఫ్యాన్స్ రక్తదాన శిబిరాలు ఏర్పాటు చేశారు. ఒంగోలు ఏర్పాటు చేసిన కొన్ని కార్యక్రమాల్లో పురంధరేశ్వరి పాల్గొన్నారు. స్వచ్ఛందంగా అన్నదాన కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉన్నారు. తమ అభిమాన నేతకు భారతరత్న ఇవ్వాలని మరోసారి డిమాండ్ చేశారు నందమూరి అభిమానులు. దీనికోసం కేంద్రంపై ఒత్తిడి పెంచాలని టీడీపీ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు ఎన్టీఆర్ అభిమానులు. రాజకీయాలు నిజంగా ప్రజాసేవకి ఒక మాధ్యమం అని చెప్పి నిరూపించినటువంటి వారు నందమూరి తారక రామారావు గారు. సంస్కరణలు అనేకం తీసుకుని వచ్చి సమాజమే దేవాలయం, పేదవాడే దేవుడు అనేటువంటి నినాదంతో రాజకీయాల్లోకి వచ్చి పెను మార్పులు, పెను సంస్కరణలు తీసుకుని వచ్చి నిజంగా పేదవాడికి సేవ చేయడానికి రాజకీయాలు ఏ విధంగా మనం మలుచుకోవచ్చో తెలియజేసినటువంటి వారు నందమూరి తారక రామారావు గారు. అటువంటి ఆ మహనీయుని బిడ్డగా పుట్టడం అనేది నేను జన్మజన్మల సుకృతంగా నేను భావిస్తూ, ఖచ్చితంగా ప్రజా జీవితంలో ఉన్నంత వరకు కూడా వారు ఏ విధంగా సేవ చేశారో మేమందరం కూడా అదే విధంగా ప్రజా సేవకి అంకితం అవుతామని చెప్పి. కానీ బెజవాడలో ప్రభుత్వ కాలేజీలో ఎన్టీఆర్ విగ్రహ ప్రతిష్టాపన ఉద్రిక్తతకు దారితీసింది. మాచవరంలోని ఎస్ఆర్ఆర్ కాలేజీలో ఎన్టీఆర్ విగ్రహ ఏర్పాటు సందర్భంగా కాలేజీలో టెన్షన్ నెలకొంది. విగ్రహ ఏర్పాటును వ్యతిరేకిస్తూ విద్యార్థి సంఘాలు ఆందోళనకు దిగాయి. చివరకు ఉద్రిక్తతల నడుమ ఎన్టీఆర్ విగ్రహాన్ని కాలేజీలో ప్రతిష్ఠించారు. విజయవాడ మాచవరంలోని ఎస్ఆర్ఆర్ అండ్ సివిఆర్ ప్రభుత్వ కాలేజ్లో ఎన్టీఆర్ సహా ఎందరో ప్రముఖులకు విద్యను అందించింది. ఎంతో మంది కవులు, శాస్త్రవేత్తలు, ఉన్నతాధికారులను సమాజానికి అందించింది. ఈ క్రమంలో కాలేజ్ పూర్వ విద్యార్థి, మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ వ్యవస్థాపకుడు నందమూరి తారక రామారావు విగ్రహ ప్రతిష్టాపన వివాదానికి దారితీసింది. విగ్రహ అనుకూల, వ్యతిరేక వర్గాలుగా పూర్వ విద్యార్థి సంఘాలు చీలిపోయాయి. ప్రభుత్వ కాలేజీలో రాజకీయ నేత విగ్రహ ఏర్పాటును వ్యతిరేకిస్తూ పీడీఎస్యూ ఆందోళనకు దిగింది. దీంతో విద్యార్థులను పోలీసులు అడ్డుకోవడంతో వాగ్వాదం, తోపులాట జరిగింది. పోలీసులు పలువురు విద్యార్థి సంఘాల నేతలను అరెస్ట్ చేసి స్టేషన్కు తరలించారు. ఎన్టీఆర్ విగ్రహం తొలగింపు వివాదాస్పదమవుతోంది. ఈ వ్యవహారంలో కొందరు ఎక్కువ చేస్తున్నారని మండిపడ్డారు ఎంపీ కేశినేని నాని. ఎన్టీఆర్ యుగ పురుషుడని, తెలుగు జాతి ఆత్మాభిమానాన్ని నిలబెట్టిన వ్యక్తి అన్నారు. ట్రాఫిక్కి అడ్డంగా ఉంటే ఏ విగ్రహాన్నైనా తొలగించవచ్చన్నారు. ఆ పని పోలీసులే చేస్తారని, కొందరు పనిగట్టుకుని రాజకీయం చేయాల్సిన అవసరం లేదన్నారు. కళాశాలలో ఎన్టీఆర్ విగ్రహం పెడితే తప్పేంటన్నారు. గాంధీ కన్నా ఎన్టీఆర్ తక్కువేం కాదన్నారు. తెలుగు జాతికి గాంధీ కన్నా ఎక్కువే చేశారన్నారు కేశినేని. ఎస్ఆర్ఆర్ కాలేజీ అది రోడ్డు మీద లేదు విగ్రహం. అది కాలేజీ లోపల ఎస్ఆర్ఆర్ కాలేజీలో పూర్వ విద్యార్థి ఎన్టీ రామారావు గారు ఎస్ఆర్ఆర్ కాలేజీ పూర్వ విద్యార్థి. ఆ పూర్వ విద్యార్థుల సంఘం అందరూ కలిసి కాలేజీ లోపల, కాలేజీ ప్రిన్సిపల్స్లో, అది రోడ్డు మీద రాదు. అది కూడా కాలేజీలో రిజల్యూషన్ పాస్ చేశారు. కాలేజీ